ఎందుకండి 24 ఆయనకేం లక్కీ నెంబరా? అందుకోసమే పరబ్రహ్మ యొక్క లక్షణాన్ని పరిపూర్ణంగా చెబుతున్నటువంటి మంత్రం ఏదైనా ఈ లోకంలో ఉన్నదా అంటే అది కేవలం గాయత్రి మంత్రమే. మీరు వేరే ఏ మంత్రాలు తీసుకున్నా ఆయా శక్తుల ప్రాధాన్యత ఉంటుంది. పంచాక్షరి తీసుకుంటే శివుడే, అష్టాక్షరి తీసుకుంటే నారాయణుడే. కానీ గాయత్రి ఎవరి గురించి చెబుతూ ఉన్నది? సూర్య మండల అంతర్గతంగా నిక్షిప్తమైనటువంటి బ్రహ్మ తేజస్సు, పరబ్రహ్మ యొక్క తేజస్సు గురించి చెప్తూ ఉన్నది. అందుకే సూర్య వంశంలో పుట్టినటువంటి ఆ పరబ్రహ్మ యొక్క తేజస్సు రాముడిగా బయటికి కనబడుతున్నా, బయటికి తీయాల్సినటువంటి బయటికి కనబడుతున్న రామకథ అందరికీ తెలుసు. అయోధ్య వాళ్ళకు తెలుసు, వనవాసులకు తెలుసు, మిథిల వాళ్ళకు తెలుసు. కానీ ఆ రాముడు ఎవరో చెప్పే ప్రయత్నం నేను చేస్తానయ్యా సాధ్యమైనంత మట్టుకు అనుకునే మూలమంత్రాలన్నింటిలో చాలా ప్రధానమైనటువంటి మంత్రంగా చెప్పబడుతున్నటువంటి గాయత్రి మూలమంత్రంలోని పరబ్రహ్మ తత్వం 24 అక్షరాల్లో చెప్పబడ్డది. 24 అక్షరాలతో చెప్పబడ్డటువంటి ఆ పరబ్రహ్మ తత్వము సూర్య మండల అంతర్గతంగా ఉన్నదని ఏదైతే చెప్పబడ్డదో ఆ శక్తే సూర్య వంశంలో పుట్టింది. బయటికి రాముడు రామయేవ పరం బ్రహ్మ, బ్రహ్మతత్వం చెప్పబోతూ ఉన్నాడు. అందుకే గాయత్రి మూలమంత్రంలోని బీజాక్షరాలను ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకొని ఒక్కొక్క 1000 శ్లోకాలు చొప్పున 24 బీజాక్షరాలతో 24,000 శ్లోకాలతో రచింపబడ్డది శ్రీమద్ రామాయణం.